జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో సంఘ భవనం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకి మరియు ఎంఆర్ఓకి దొంగ బంగారంపై వేధింపులు కేసులు రికవరీకి వ్యతిరేకంగా వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘ పట్టణ అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి, నాంపల్లి మారుతి, ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది స్వర్ణకారుల తరపున హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద విశ్వకర్మ ఛానల్ ఎండి కొండూరు నరసింహాచారి తలపెట్టిన దీక్షకు మద్దతుగా మెట్పల్లి స్వర్ణకార సంఘం మరియు వెండి బంగారం వర్తక సంఘం, సిల్వర్ జ్యువెలరీస్ మార్చండి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దొంగ బంగారు కేసులు వేధింపులు అరికట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిజాలు తెలుసుకొని అక్రమ కేసులు బనాయించకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. కొండోజు నరసింహాచారి గారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అమర నిరాదీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా మా పట్టణాలలో స్వర్ణకారులు, వ్యాపారులు దుకాణం బంద్ చేసి మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నాము. ఈ చట్టాల మీద బంగారం రికవరీ కేసుల చట్టాల మీద గవర్నమెంట్ మా యందు దయతలిచి మార్పులు తేవాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాము. కొండోజు నరసింహాచారి గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినారు. వాళ్ళకు మద్దతుగా మేము కూడా మండలాల స్థాయిల వారీగా మేము కూడా రికవరీ కేసులలో చట్టం మార్పు తేవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని మేము అనేదా భావించకుండా మాకు సహాయం చేయాలని కోరుచున్నాము. దానికి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రభుత్వాలకు మేము వినతి పత్రము విన్నవించుకుంటున్నాము. స్వర్ణకారుల ఐక్యత వర్ధిల్లాలి. జై విశ్వకర్మ, జై జై కూడా స్వర్ణకారులు కథన రంగంలోకి వచ్చిండ్రు. అన్ని దుకాణాలు బంద్ చేసుకొని సొంత పనులు బంద్ చేసి ప్రభుత్వ అధికారుల దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి పోయి, అయ్యా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన జీవోదీయండ్రి, పోలీసు వేధింపులు, దొంగ బంగారం రికవరీ పేరు మీద రకరకాల పేర్ల మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకొచ్చి మేము తప్పు చేయకుండా తప్పు చేసేటట్టుగా మమ్మల్ని కేసులు బనాయిస్తున్నారు. ఇట్లాంటి కేసులు లేకుండా స్వచ్ఛందంగా మేము బతికినట్టుగా మాకు ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మాకు అన్ని రకాల హక్కులు కల్పించాలని, పోలీసు వేధింపుల నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని ఆ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మేము మా రాష్ట్ర నాయకులు కొండోజు నరసింహాచారి గారు మా జాతి కోసము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినారు. వారికి అనుకూలంగా మేము కూడా మద్దతు ఇస్తూ మేము చాలని జీవితాలతో జీవిస్తున్నాము. పనులు లేకుండా కార్పొరేట్ వ్యవస్థలు, పెద్ద పెద్ద షాపులు, పెత్తందారుల వల్ల మేము చాలా ఉనికి కోల్పోతున్నాము. పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాము. దీనికి అనుకూలంగా మరియు మన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, సీఎం ముఖ్యమంత్రి వర్యులు గారు మా గురించి కొంచెం న్యాయ విచారణ జరిపించి మాకు రికవరీ కేసుల మీద విచారణ జరిపించి స్వర్ణకారులను గుర్తించి మాకు 50 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ కూడా మంజూరు చేయవలసిందిగా వినమ్రతతో విన్నవించుకుంటున్నాము. జై విశ్వకర్మ.